సభ్యతలో అర్థగల వారికి సభ్యతం ఇవ్వాలే ఇవ్వాలి. రుక్కమ్మకుంట చెరువులో సభ్యతం అర్థగల వారికి ఇవ్వాలే ఇవ్వాలి. రుక్కమ్మకుంట చెరువులో సభ్యతం అర్థగల వారికి ఇవ్వాలే ఇవ్వాలి. సభ్యతం ఇవ్వాలే ఇవ్వాలి. గ్రామస్తుల దగ్గర నుంచి ఇంటింటి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 1000 రూపాయల చర్యలు తీసుకోవాలి. వసూలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జగనతండ గ్రామస్తుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు లెక్క చెప్పకుండా ఇష్టం వాడుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చెరువులో ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబాలను తొలగించాలి. రుక్కమ్మకుంట చెరువుల సభ్యత్వంలో సొసైటీ కలిగిన ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబాలను తొలగించాలి. వీరన్న జగనతండ శంకర్కు 2000 రూపాయలు ఇచ్చినాం. మేము ఇది దేనికి ఇచ్చినాం అంటే చెరువు బాపతి మనకే సొంతమేగా ఎప్పటి నుంచి మనం సచ్చిందనక మనకి అని చెప్పేసి సొంతం అని చెప్పేసి చెప్పినప్పుడు 2000 ఇచ్చినాం. ఇచ్చినప్పుడు అది ఏం చేసిందంటే మళ్ళీ అయిపోయిందట, అదేదో తినిపోయినట, వీళ్ళు తిన్నారు వాళ్ళు తిన్నారని చెప్పేసి మళ్ళీ 1000 రూపాయలను చేపలు ఇడిచిపెడితే ఏం ఇడిచిపెట్టలే. వీళ్ళు అట్నే ఉండిపోయిన చెరువు దాంట్లో వచ్చిన చేపలే 2 ముక్కలు వచ్చినాయి. ఏం లేదు దాంట్లో ఇక లాస్ట్కి అంతే అయిపోయింది. లాస్ట్ మళ్ళీ 1000 రూపాయలు ఇస్తారు మీకైతే, లేకపోతే మళ్ళీ 5గురికి అవుతుందని చెప్తారు. అది వాస్తవం. నా పేరు ధరావతం మంగిలాల్, జగనతండ గ్రామం, బయ్యారం మండలం, మహబూబాద్ జిల్లా. ఈ రుక్కమ్మకుంట చెరువు పాముకుంట అని అంటున్నారు రికార్డులో. ఇది యాక్చువల్గా 9 ఎకరాల 10 గుంటల విస్తీర్ణం గల చెరువు ఇది. దీనికి ఏడి శ్రీకాంత్ అనే సారు ఇరిగేషన్ 30 ఎకరాల విస్తీర్ణం అని చెప్పి రికార్డు సృష్టించారు. ఆ 30 ఎకరాలు కూడా ఎందుకు చేశారంటే 2 ఎకరాలకు ఒక వ్యక్తి చొప్పున 15 మందిని తీసుకోవాలని చెప్పి ఇక్కడ జగనతండలో ఉన్న నాగు లాంటి పెద్ద మనుషులు, శంకర్ లాంటి వాళ్ళు, బిచ్చాలు లాంటి వాళ్ళు, హరిరామ్ లాంటి వాళ్ళు వీళ్ళు తండలో ఆధిపత్యం వీళ్ళదే నడిపించుకుంటున్నారన్న. వాళ్ళ కుటుంబ సభ్యులను ఒకే కుటుంబంలో 2 వేసిని తీసుకున్నారు. నిజాయితీ పరులు వీళ్ళకి అవపడట్లేదు. తండలో పేదవాళ్ళు వీళ్ళకి ఎవరికి అవపడరు. గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుండి కూలీ నాలి చేసి పాపం కుటుంబానికి 1000 రూపాయలు బట్టి ఇచ్చారన్న. అలా 135 కుటుంబాలు ఇక్కడ 1,35,000 రూపాయలు అక్షరాల వసూలు చేసి శ్రీకాంత్ గారికి డబ్బులు ఇచ్చి, లేదు మహబూబాద్లో మత్స్యశాఖ వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ నచ్చిన వాళ్ళ పేరుతోటి సొసైటీ సభ్యత్వం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది మేము ఆ పేర్లను చూస్తే చాలా ఇబ్బంది అనిపించింది మాకు. నిజాయితీ పరులు లేరు దాంట్లో, పేదవాళ్ళు లేకుండా. వాస్తవం కూడా నిజాయితీ పరులు నిరుపేదలకు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరికి ఒక కుటుంబంలో 2 చొప్పున వాళ్ళని సభ్యత్వం ఇప్పియాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుండ్రు. దీని మీద అయితే మా గ్రామంగా అందరం మేమైతే దీనికి మేము అంగీకరించేది లేదన్నాం. మాకు మా జగనతండ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్నాం మీ ద్వారా. జగనతండ, నా పేరు ఇస్లావత్ రాజేందర్, సన్నా బాలాజీ, మాది జగనతండ గ్రామ విలేజ్. ఇందులో జరిగిన మోసాలకు, ఇందులో జరిగిన అవకతవకలకు మా జగనతండ రుక్కమ్మకుంట అలియాస్ పాముకుంట అనే రుక్కమ్మకుంట చెరువులో ఎంఆర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 9 ఎకరాల 10 గుంటల భూమిని మండల ఇరిగేషన్ ఏఈ గారు ఏ విధంగా ఆయనకి ఏం అధికారం ఉందని చెప్పేసి 30 ఎకరాలు రాసి మత్స్యశాఖ ఏడీ గారికి పంపారో అదొకటి మాకు కావాలి. ఇంకోటి ఏంటంటే పత్రికా విలేకరులకు తమరికి తెలియజేయండి ఏమనగా 9 ఎకరాల 10 గుంటల భూమిని ఇరిగేషన్ ఏఈ గారు బయ్యారం మండల శ్రీకాంత్ గారు రాసి 30 ఎకరాలు పంపించారు కదా. దాని తర్వాత ఎందుకు రాశారు? ఒక తండ నుంచి కూలోళ్ళు చూడలే, పేదోళ్ళు చూడలే, పెద్దోళ్ళు చూడలే 1,35,000 రూపాయలు వసూలు చేసుకున్నారు మా తండ గ్రామస్తులు కొంతమంది. వాళ్ళు ఎందుకు వసూలు చేశారు? ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు? దాంతోపాటు ఆ ఇచ్చిన డబ్బులు ఆ సొసైటీలో ఉండడానికి, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంట్లో కుటుంబాలు ఉంటే సొసైటీలో ఉండడానికి అధికారం లేదు. అది మాకు ఇరిగేషన్ ఏఈ గారు, మత్స్యశాఖ ఏడీ గారు ఇచ్చిన రిపోర్ట్. ఇది మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. గెస్టెడ్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఎవిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి మాత్రమే చెరువులో సొసైటీ సభ్యత్వం ఉండాలి. అంతే తప్పించి జగనతండ గ్రామస్తుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చలవిడిగా వసూలు చేసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మీ అహంకారం, మీ జులుం ఉపయోగించి
మత్స్యశాఖ ఏడీ గారి దగ్గర మేము డబ్బులు కట్టామని మీరు చెప్తున్నారు. ఆ డబ్బులు తీసుకోలేదని మత్స్యశాఖ ఏడీ గారు చెప్తున్నారు. మీరు తీసుకున్నారా? ఏడీ గారు తీసుకున్నారా? ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? మీ మీడియా మిత్రుల ద్వారా, మీడియా అన్నల ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మేము ఇక్కడే ఉంటాం, చెరువు శిఖం ముందు ఉంటాం. మీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, మీకు సబ్మిట్ చేశాను. ఏమని? 9 ఎకరాల 10 గుంటల 1396 సర్వే నెంబర్ 9 ఎకరాల 10 గుంటల భూమిని 30 ఎకరాల శ్రీకాంత్ ఇరిగేషన్ గారు ఏ విధంగా రాశారు? ఫస్ట్ పాయింట్. దాంతోపాటు ఎవరింట్లో అయితే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీరు సొసైటీలో మీరు ఎందుకున్నారు? సెకండ్ పాయింట్. దాంతోపాటు 1,35,000 రూపాయలు తండా డబ్బులు ఎవరికి ఇచ్చారు? అదొక మూడో పాయింట్. ఈ విధంగా ఈ 3 పాయింట్లు ఇప్పుడు కూడా చెప్తున్నారు. మేమైనా మాట్లాడితే, మేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడితే మా మీద పోలీసులు పిటిషన్లు ఇవ్వడం, కేసులు పెట్టడం. పోలీసు వాళ్ళు కావచ్చు, కలెక్టర్ గారికి 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. సొసైటీ ఆపమని చెప్పేసి మత్స్యశాఖ ఏడీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. అన్ని కాగితాలు మా దగ్గర ఉన్నాయి, సబ్మిట్ చేసే విలేకరులకు. అంటే ప్రశ్నించే గొంతు ఉంటే కేసు పెడతారా? ఎన్ని రోజులు కేసు పెడతారు? పెట్టండి. ఎస్ఐ గారు, సిఏ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు దొంగతనం చేయమని ఎవరు చెప్పారండి? ఏ విధంగా చెప్తారు? మేము మా దగ్గర లాజిక్ ఉంది, మా దగ్గర రికార్డు ఉంది, ఎంఆర్ఓ గారు ఇచ్చిన రికార్డు ఉంది, తహసీల్దార్ మండల మెజిస్ట్రేట్ ఇచ్చిన రికార్డు ఉంది. మా దగ్గర తప్పు ఉందా? మా దగ్గర తప్పు ఉంటే మా మీద ఎఫ్ఐఆర్ చేయండి. అంతే తప్పించి ప్రశ్నించే గొంతు ముందు వచ్చి నువ్వు ఇది విధంగా చేస్తున్నావు, పోలీసులు కేసు పెడితే ఇది తహసీల్దార్ గారి సంతకమే కదా. 9 ఎకరాల 10 గుంటలు కదా, 1396 సర్వే నెంబరు. ఇది 9 ఎకరాల 10 గుంటల భూమిని 30 ఎకరాలు ఏ విధంగా ఇరిగేషన్ ఏ గారు రాస్తారు? చెప్పండి. అందుకని దీని మీద సమగ్ర విచారణ జరిపించి మీడియా సమక్షంలో మీరు దేనికి 30 ఎకరాలు దేనికి రాశారు? మరి 30 ఎకరాలు రాశారంటే సార్, 30 ఎకరాలు ఏ విధంగా రాశారంటే ప్రతి ఒక్క 2 ఎకరాలకి ఒక క్యాండిడేట్ కావాలంట. అందుకని చెప్పేసి ఇల్లీగల్గా 30 ఎకరాలు రాశారు. అంటే ఇప్పుడు ట్రాక్ రికార్డు 30 ఎకరాలు, 20 ఎకరాలు, 10 ఎకరాల 9 ఎకరాల అనేది ఎంఆర్ఓ గారి దగ్గర ఉంటుందా రికార్డు? ఆయన ఇరిగేషన్ ఏ గారి దగ్గర ఉంటుందా? ఎంఆర్ఓ గారు ఇచ్చిన 9 ఎకరాలు అయితే ఇరిగేషన్ ఏ గారు ఏ విధంగా 30 ఎకరాలు రాస్తారండి? ఇది కూడా చూసుకోండి. అంతే తండా డబ్బులు తీసుకొని ఎంత ఇచ్చారు? మనిషికి ఎంత ఇచ్చారు? ఇంటికి ఒక క్యాండిడేట్కి వచ్చేసి 1000 రూపాయలు ఇచ్చామండి. సార్ ఎంఆర్ఓ గారి ఒక ఫ్యామిలీ నలుగురు ఉంటారు, 4,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రికార్డ్ ఏమో 9 ఎకరాల 10 గుంటలు. ఊరంతా ఇస్తే ఎక్కువ అవుతాయి. 2 లక్షల రూపాయలు అసలు చేసుకున్నారు సార్. ఎంఆర్ఓ గారు ఇచ్చిన రికార్డ్ ఏమో 9 ఎకరాల 10 గుంటలు. ఇరిగేషన్ ఏ గారు ఇచ్చిన రికార్డ్ ఏమో 30 ఎకరాలు. ఇది ఎక్కడ సాధ్యం? ఇది పద్ధత? ఎవరిని ఆగం చేద్దామని? డబ్బులు ఎవరికి ఇచ్చారు? తండా డబ్బులు ఎవరు పుణ్యానికి వచ్చినాయా? రోజు కూలికి పోతున్నారు జనాలు, ఆడోళ్ళు మొగులు కూలికి పోతే 200 రూపాయలు వస్తున్నాయి. నువ్వు ఏ విధంగా 30 ఎకరాలు రాసినావు? మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి, మేము సబ్మిట్ చేస్తాం. దీని మీద కంపల్సరీ మా మీడియా అన్నదమ్ములకు విజ్ఞప్తి ఏంటంటే ఇరిగేషన్ ఏ శ్రీకాంత్ గారి మీద, లేదంటే దీనికి పాల్పడిన అక్రమాల మీద సమగ్ర విచారణ జరిపి కంపల్సరీ బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని, దానికి మీ సపోర్ట్ మాకు కావాలని పేరున తండ గ్రామాన మేము తమల్ని వేడుకుంటున్నాం.